పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు భారతీయులపై కాల్పులు జరిపి అమాయక ప్రజలను బలిగొన్నారు. దీనికి దీటుగా భారత్ ఆపరేషన్ సింధూర్ను కొనసాగించింది. ఈ ఆపరేషన్లో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న 5గురు ఉగ్రవాదులను అంతమొందించింది. వీరు గతంలో కూడా ఎలాంటి సంఘ విద్రోహక చర్యలకు పాల్పడ్డారు, ఎన్ని అరాచకాలను ప్రోత్సహించారో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పహల్గాం దారుణానికి ఒడిగట్టిన ఈ ఉగ్ర మూకల స్థావరాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ మెరుపు దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఉగ్రమూకలకు నాయకులుగా ఉండి ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన వారు కూడా ఇందులో ఉన్నారు. ముఖ్యంగా మహమ్మద్ యూసుఫ్ అజార్, హఫీజ్ మహమ్మద్ జమీల్, మదస్సర్ కదియాన్ కాస్, అలీద్ అలియాస్ అబు ఆకాష్, మహమ్మద్ హసన్ ఖాన్ కీలకంగా ఇందులో వ్యవహరించారు. వీరి ప్రొఫైల్ విషయానికి వస్తే ఏదో ఒక రకంగా ప్రపంచ దేశాలపై దాడులు నిర్వహించడం, హింసాకాండను ప్రేరేపించడమే వీరి ముఖ్య ఉద్దేశంగా కనిపించింది. ముందుగా మహమ్మద్ యూసుఫ్ అజార్ విషయానికి వస్తే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్కు బావమరిది ఇతను పేరొందిన భారత ఉగ్రవాద జాబితాలో 21వ వ్యక్తిగా ఉన్నారు. ఇతని వయస్సు దాదాపు 50 ఏళ్లకు పైనే ఉంటుంది. 1999 డిసెంబర్లో ఇండియన్ ఎయిర్లైన్స్ IC-814 విమానాన్ని హైజాక్ చేసిన ముఠాలో కీలక సూత్రధారి ఇతను. జైషే ఉగ్రవాద సంస్థల్లో చేరిన వారికి ఉగ్రవాదంపై శిక్షణను ఇస్తూ ఉంటాడు. ఇతను బహవల్పూర్లోని ఉగ్రవాద ప్రధాన స్థావరంలో నివసిస్తూ ఉంటాడు. ఇతర దేశాలపై ఎలా దాడులు నిర్వహించాలి, గన్నులు ఎలా ఉపయోగించాలి, ఆయుధాలను ఎలా వాడాలో తదితర అంశాలపైన ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వారి జాబితాలో హఫీజ్ మహమ్మద్ జమీల్ కూడా ఇంకొకరని చెప్పుకోవాలి. ఇతను జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు పెద్ద బావమరిది. జైషేకు చెందిన మర్కాజ్ సుబానల్లాలోని ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్కు ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నాడు. పాకిస్తాన్లోని యువతను ఉగ్రవాదంపై ప్రేరేపించి తగు శిక్షణ ఇస్తూ ఉండేవాడు. అమాయక ప్రజలను ఎలా చంపాలో నేర్పించేవాడు. టెర్రరిస్టులుగా మార్చేందుకు అవసరమైన సన్నాహాలు అన్నీ కూడా కుదిర్చేవాడు. ఉగ్రవాద సంస్థలకు అవసరమైనవన్నీ కూడా నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. ఇక ఉగ్రవాద స్థావరాలపై మే 7న అర్ధరాత్రి భారత్ జరిపిన దాడుల్లో ముదస్సర్ కదియాన్ కాస్ కూడా ఇంకొకరని చెప్పుకోవాలి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన స్థావరాలను పరీక్షిస్తూ పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఇతన్ని అబూ జుందాల్ అనే మరో పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ముంబై ఉగ్రదాడుల్లో పోలీసులకు చిక్కిన కసబ్ ఈ ఉగ్ర స్థావరాల్లోనే శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. కరుడుగట్టిన ఉగ్రవాదులుగా మార్చడంలో అవసరమైన శిక్షలను ఇస్తూ ఉంటాడు ముదస్సర్ కదియాన్ కాస్. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడులకు ప్రత్యేక సంబంధం ఉన్న మరో వ్యక్తి ఖలీద్ అలియాస్ అబు ఆకాష్. ఇతను కూడా భారత్ జరిపిన వైమానిక క్షిపణి దాడుల్లో హతమైపోయాడు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు కమాండర్గా ఖలీద్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉగ్రదాడులకు అవసరమైన ఆయుధాలను సమకూర్చేవాడు. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ కార్యకలాపాలు నిర్వహించేవాడు. వీరందరితో పాటు మరో కీలకమైన వ్యక్తి మహమ్మద్ హసన్ ఖాన్. ఇతను సీనియర్ ఉగ్రవాది అయిన ముఫ్తీ అస్గర్ ఖాన్ కుమారుడు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, శిక్షణ ఇవ్వడం, ఉగ్రవాదులుగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో దోహదపడుతూ ఉంటారు. దాడులు ఎలా నిర్వహించాలో ప్రణాళికలు రచిస్తూ ఉంటాడు. దాడికి సిద్ధమైన వారిని సంయమనం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడు. తాజాగా జరిగిన జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడుల్లో హసన్ ఖాన్ కీలక పాత్రధారి అని కూడా తెలుస్తుంది. ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. పాకిస్తాన్ ఆక్రమిత ఉగ్రవాద స్థావరాలపై అనుక్షణం నిఘా ఉంచుతూ ఉంటాడు. ఇలాంటి ఘోరాలకు పాల్పడిన, అన్యాయాలకు ఒడిగట్టిన, అరాచకాలను సృష్టించిన కరుడుగట్టిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ చర్యలను బట్టే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ స్థాయిలో ప్రేరేపిస్తుందో, ఉగ్ర చర్యలను ఎలా ప్రోత్సహిస్తుందో అర్థం చేసుకోవచ్చు.